మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఒక విపత్తు భయంకరమైన విపత్తు మనకి సంభవించే పరిస్థితులు ఉంటాయి. దయచేసి ఆ పరిస్థితులలో మనం ఆందోళన పడిపోతాం, వేదన పడిపోతాం. మనం ఆ పరిస్థితుల్లో ఏమీ అర్థం కానటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సముద్రం మీద అలలు ఎలాగైతే ఆ ధోనిని కొట్టేస్తున్నాయో, ఆ పరిస్థితులు ఏ విధంగా అయితే ఇట్లా తిప్పండి, ఇది మిమ్మల్ని ఏం చూస్తున్నారు, అబ్జర్వేషన్ ఇక్కడ చేయండి, ఇట్లా తిప్పండి, ఇక్కడ తిప్పండి, ఇది టీవీ. ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఉంచు, ఆ పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మనకి సంభవించినప్పుడు నిజంగా ఆందోళన పడటం అనేటువంటిది సహజమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహజంగా ఆందోళన పడటం అనేటువంటిది వాస్తవమే. కానీ యేసు ప్రభుని వెళ్ళి లేపారు. ఆయన మాట అన్నాడు. ఏంటి ఆ మాట? చదవండి అక్కడ. అల్ప విశ్వాసులారా, కొంచెం చదువమ్మా. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? వారితో చెప్పి. చూడండి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? చాలామంది విశ్వాసం అల్ప అంటే కొంచెం విశ్వాసమే, కానీ కొద్దిగా విశ్వాసములో కూడా గొప్పది ఉంది, చిన్న విశ్వాసం. అల్పాహారము అంటారు. అంటే టిఫిన్ చేస్తాం కదా, ఇడ్లీ కానీ దోశ కానీ లేదంటే అలాంటివి తీసుకుంటే దాన్ని అల్పాహారం అంటాం. భోజనాన్ని ఎవరు అల్పాహారం అనరు. అల్పం అంటే కొంచెం చిన్నది అని. గొప్ప విశ్వాసం కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళు యేసు ప్రభు ఏమన్నాడంటే అల్ప విశ్వాసులారా అన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఒక అన్యురాలు తన యొక్క కుమార్తె దయ్యం బట్టి చాలా బాధపడతా ఉంది. దయ్యం బట్టి బాధపడతా ఉంది. ఆమె అన్యురాలు, ఆమె కానాను స్త్రీ, అన్యురాలు. యేసు ప్రభుకి మొరపెట్టుకుంది. అయ్యా, నా కుమార్తె చాలా ప్రమాదంలో ఉంది అని మొరపెట్టుకుంది. నా కుమార్తె చాలా ప్రమాదంలో ఉంది, నా కుమార్తె చాలా ప్రమాదంలో ఉందని మొరపెట్టుకుంటే యేసు ప్రభు వారు ఏమీ సమాధానం చెప్పలేదు ఆమెకి. నా కుమార్తె చాలా ప్రమాదంలో ఉంది, నా కుమార్తె చాలా ఇబ్బందులు ఉందంటే చెప్తున్నా కూడా యేసు ప్రభు ఆమెను ఏమీ పట్టించుకోలేదు. శిష్యులు చెప్తున్నారు, అయ్యా మరి ఆమె ఇలా మొరపెట్టుకుంది కదా, మీరేమైనా ఆమెతో మాట్లాడండి అన్నట్లు చెప్తున్నారు. అయినా కూడా ఆయన ఏమీ మాట్లాడట్లేదు. ఆయన ఏమీ మాట్లాడకుండా ఆయన ప్రయాణం చేస్తానే ఉన్నాడు. ఆయన ఏమీ మాట్లాడతలేదు. శిష్యులు ఆమెను చూస్తున్నారు, యేసయ్యను కూడా చూస్తున్నారు. తర్వాత వాళ్ళు చెప్పారు, అయ్యా ఆమె ఈ విధంగా మొరపెట్టుకుంటుంది కదా అన్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా చెప్పకుండా ఏమన్నారు తెలుసా? ఆమెను ఏమన్నారు తెలుసా? పిల్లలు తినేటువంటి బిస్కెట్లు కుక్కలకు వేయటం యుక్తమా అన్నారు. పిల్లలు తినే బిస్కెట్లు కుక్కలకు వేయటం యుక్తమా?
ఇక్కడ దాకా వస్తే అది కరెక్ట్గా వస్తుంది నీకు, అక్కడ వరకు వస్తే. పిల్లలు తినే బిస్కెట్ ప్రతి వారం చెప్తున్నాయి, నించుని అక్కడికి రావాలి. కుక్కలకి ఇటు చెప్తామా అని ఎప్పుడైతే చెప్పారో ఆమె వెంటనే చెప్తున్నారు, అయ్యా వాళ్ళు తిన్నప్పుడు ఆ బిస్కెట్ కింద పడిపోద్ది కదా, అది కుక్క పిల్ల తింటకు యోగ్యమే కదా అన్నప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా, ఆగి అమ్మ ఇశ్రాయేలులో కూడా నీ అంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. గొప్ప విశ్వాసం, చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు యేసయ్యతోనే ఉన్నారు కదా, యేసయ్య ఆ దోణిలో ఉన్నాడు కదా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఉన్నాడా లేదా? అక్కడే ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సముద్రంలో మనం ఇప్పుడు చనిపోతాం, ఇక తుఫాన్ ఎక్కువైపోయింది, అలలు ఎక్కువైపోతున్నాయి. యేసు ప్రభు ఏమీ చేయట్లేదు, ఆయన పడుకుని ఉన్నాడు. చూడండి, చాలామంది చాలా తొందరపాటు ఉన్న మనుషులు ఉంటారు. నేను చెప్తాను, నాకు తెలుసు ఒక మాట, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడండి, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు, హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు, ఆమేన్, హల్లెలూయా. ఆయన మనతో ఉంటాడు, మనతో ఉంటాడు. ఎప్పుడైతే మనము ఒకవేళ నిజంగా ఆపదలు వస్తున్నాయో, కష్టాలు వస్తున్నాయో, ఆమేన్, హల్లెలూయా, వెంటనే మనం ఆయనకు మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయనకు మొర్ర పెట్టడం నేర్చుకోవాలి, ఆయనకు చెప్పడం నేర్చుకోవాలి. వెంటనే శిష్యులు ఆ భయంతో వెళ్ళిపోయి, బాధకుడా, అక్కడ ఏమన్నారు చదవండి త్వరగా, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మును రక్షించు. హల్లెలూయా చెప్పండి, చప్పట్లతో గట్టిగా ప్రభుని గంభీరంగా స్తుతించండి, చప్పట్లతో స్తుతించండి. ప్రభువా మేము నశించిపోతున్నాము, మమ్మును. కానీ అక్కడ ఆయన అన్నారు అల్ప విశ్వాసాన్ని తిట్టారు, కానీ అక్కడ ఆయన ఏం చేశారు, అక్కడ చదవండి కింద, ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చేశారు, గాలిని సముద్రాన్ని కూడా ఏం చేశారు, గద్దించారు, ఆమేన్, హల్లెలూయా. మన మీద ఏ శోధనలు అయితే వస్తున్నాయో, మన మీద ఎటువంటి మరణ సంబంధమైనవి వస్తున్నాయో, ఎటువంటి వేదనలు వస్తున్నాయో, ఎలాంటి దుఃఖం వస్తుందో, ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో, మనం ఆయనకి వెంటనే విజ్ఞాపన చేస్తే వెంటనే సమాధానం ఇస్తాడు. గాలిని గద్దించాడు, తుఫాను గద్దించాడు, సముద్ర అలలు అన్నిటి గద్దించాడు, వెంటనే నార్మల్. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే యేసయ్యకు మొరపెట్టాలి, ఆమేన్. కానీ అక్కడ ఆయన ఎందుకన్నారు తెలుసా, అల్ప విశ్వాసులారా అన్నాడు. అక్కడ అల్ప విశ్వాసులారా ఎందుకన్నాడు చూడండి. వారు అక్కడ టెన్షన్ పడిపోతున్నారు, ఏమైపోతాము ఈ సముద్రంలో. ఇక్కడ యేసయ్య అక్కడే ఉన్నాడు, కానీ వాళ్ళకి ఎంత టెన్షన్ ఉందో చూడు. అందుకే నా అల్ప విశ్వాసులారా. ఈరోజు బైబిల్ చెప్తారు ఉన్నది, యెహోవా యందు భయభక్తులు గారు చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని ఏం చేస్తారు, రక్షిస్తున్నారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి, ఆమేన్. ఆయన దూతలు మన చుట్టూ, ఆయన దూతలు ఉన్నారు, మన చుట్టూ ఆయన దూతలు మనకు ఉండి మనలను రక్షిస్తున్నారు, ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు చుట్టూ కూడా ఆయన దూతలు కావలి ఉంటారు. దయచేసి ఎవరు కూడా యేసయ్య ఎక్కడున్నాడో, ఆయన దూతలు ఎక్కడున్నారో, నాకు చాలా కష్టాలు వచ్చినాయి, అయ్యో అని భయపడవలసిన పని లేదు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి, హల్లెలూయా.
హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభుతో చెప్పటం లేకుంటే ప్రభుతో మాట్లాడటం అనేటువంటిది వాళ్ళు చేశారు, ఆయనతో చెప్పారు. ఆ పరిస్థితులన్నీ సద్దుమణిగిపోయినాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 24:3లో ఇంకొక మాటను మనం చదువుతున్నాము. 24:3 దయచేసి త్వరగా చదవండి. 24:3. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. యేసు ప్రభువారు ఆయన శిష్యులు కలిసి వెళ్తా ఉన్నారు, మార్గం నడుస్తూ వెళ్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ దేవాలయం చూపించి ఏమంటాడంటే 24వ అధ్యాయంలోనే, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించవచ్చిరి. తరువాత అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఆ దేవాలయము ఆ కట్టడాలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ యేసయ్యకు చూపిస్తూ ఉన్నారు. ఆ దేవాలయం చూడండి, ఆ కట్టడాలు చూడండి అని చెప్తున్నారు. అక్కడ చదవండి. రాతి మీద రాయి ఒకటైనను, ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్తున్నారో అందుకు ఆయన ఏమన్నారు, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలవకుండుట పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. చూడండి అక్కడ దేవాలయం గురించి, ఆ దేవాలయం యొక్క కట్టడాల విధానాన్ని యేసు ప్రభుకు చెప్తున్నారు. యేసు ప్రభు వెంటనే మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా, ఈ దేవాలయము ఈ కట్టడాలు ఏమి ఉండవు, ఏమి ఉండవు. ప్రియులరా, యేసు ప్రభు వారు ఆ ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే ఆయన రాకడ గురించి అక్కడ చెప్తున్నట్లుగా వాళ్ళు గమనించి వెంటనే యేసయ్యను అడుగుతున్నారు. ఆ ప్రశ్న యేసయ్యని వేస్తున్నారు, ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఏకాంతంగా వచ్చి, ఇవన్నీ ఎప్పుడు జరిగినని, నీ రాకడను ఈ యుగ సమాప్తిని సూచనలు ఏమని మాతో చెప్పమని యేసు ప్రభుని అడుగుతున్నారు. అంటే ఆయన అనేక పర్యాయాలు చెప్తా ఉన్నారు. ఆయన దేవుని రాజ్యాన్ని గురించి చెప్తా ఉన్నారు. ఆయన రెండవసారి మరలా రెండవ పర్యాయం భూలోకానికి వస్తానని చెప్తా ఉన్నారు. దానిని రెండవ రాకడగా చెప్తా ఉన్నారు. అప్పుడు శిష్యులు ఆ ప్రశ్న అడుగుతున్నారు, అసలు మీ రాకడ ఎప్పుడు, ఎలా, దానికి ఏంటి అన్నప్పుడు అక్కడ చక్కగా చెప్తున్నారు. కింద వచ్చిన ఇట్లా, నేను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. అనేకులు నా పేరిట వచ్చి, చూడండి ఏం చేస్తారు, అనేకులు నా పేరిట వచ్చి క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చూడండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మోసం చేస్తారంట. దయచేసి గమనించండి. అనేకులు యేసు ప్రభు పేరట, అనేకులు యేసు ప్రభు అట్లా వచ్చేస్తారంట. క్రీస్తు అంటే యేసు ప్రభు ఏమైతే కార్యాలు చేస్తున్నా అట్లా చేస్తుంటే అందరూ అట్లా వెళ్ళిపోతారంట. అబ్బా ఈయన ప్రభు అయి ఉండొచ్చు. లాస్ట్ టైంలో యుద్ధాలు జరుగుతాయి అంటున్నాడు, భూకంపాలు వస్తాయి అంటున్నాడు, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది అంటున్నాడు. అనేకులు ప్రభు లేకనే, ప్రభు ఎలా చేశారు అప్పుడు వచ్చి అలాగా ప్రభు వల్లనే వారు కొన్ని కార్యాలు కూడా చేస్తారంట. దయచేసి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసయ్య చెప్తున్న మాటలు అంటే, నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, పలువురిని మోసపరిచెదరు. ఈ రోజుల్లో మాకు చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి. కొన్ని
బయట సిచ్యువేషన్లు, బయట పరిస్థితులు కొన్ని బాగోలేదు. కొన్ని పరిస్థితులు చాలా ప్రభు పేరట కొన్ని కొంతమంది ప్రభు పేరట వచ్చి రకరకాలైనటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మంచి పెద్ద పేరున్న వాళ్ళు కూడా క్రీస్తు విషయంలో కూడా సరైన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. రకరకాల బోధలు ఆల్రెడీ వచ్చినాయి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను గురించిన బోధ ఎక్కడైతే ఉందో, అపోస్తులు ఏదైతే చెప్పారో ఎక్కడైతే ఉందో అది ఇవాళ మనం విశ్వసించాలి. ఈరోజు రకరకాలైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. చాలా విచిత్రమైన వాతావరణాలు కూడా వినలేనివి, బైబిల్లో లేనివి చాలా సంఘాలు కూడా ఉన్నాయి. దయచేసి గమనించాలి. అందుకని ప్రభు పేరట ఎంతోమంది వచ్చి పలువురిని మోసం చేస్తారు అని ఇక్కడ ఆయన యేసు ప్రభే స్వయంగా చెప్పాడు. ఆయన రాకడ గురించి వాళ్ళు ప్రశ్న వేశారు. ఎప్పుడు వస్తావు, అసలు ఏంటి, అసలు ఇదంతా యుగ సమాప్తి ఎప్పుడు, అసలు ఇదేంటి అదేంటి అని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్తారు, నాకు తెలీదు నేను వచ్చేది, కానీ ఈ యొక్క సూచనలు మాత్రమే చెప్పారు ఆయన. నేను వచ్చేది ఎప్పుడు నాకు తెలీదు, దేవదూతలకు తెలియదు, నాకు కూడా తెలీదు, అది ఒక తండ్రికి తప్ప ఇంకా ఎవరికి కూడా తెలియదు. కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారేమో, ఈ యుగ సమాప్తి అనేటువంటిది ఇలా ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఇంకొక విజయాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం చూడండి. 1వ అధ్యాయము 30వ వచనం మార్కు సువార్త. జ్వరముతో పడి ఉండగా, ఇక్కడ గమనించండి, సీమోను అత్త జ్వరంతో పడి ఉందంట. సీమోను పేతురు. దయచేసి చూడండి ఈ మాటను, దయచేసి చూడండి. 1:30లో చదువమ్మా. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతట జ్వరము ఆమెను వదిలిపోయాను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనలో కొన్ని వ్యాధులు, అంటే జ్వరమే కావచ్చు, ఇప్పుడు కొత్త వ్యాధులు ఉన్నాయి కదా, ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులను ఆయన తగ్గించగలడు, స్వస్థపరచగలడు. ఆమేన్. హల్లెలూయా. పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసు అక్కడికి వెళ్ళారు. జ్వరంతో బాధపడుతున్న ఆమెకు ప్రార్థన చేయగానే ఆమె సంపూర్ణమైన స్వస్థత పొందుకుని అప్పుడే వారికి పరిచర్య చేసి చక్కగా ఆహారం సిద్ధపరిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పటికప్పుడే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు వ్యాధితో ఉన్నావా? ఆ వ్యాధి ఎటువంటిదైనా, ఏ పరిస్థితుల్లో, ఏ యొక్క అంటే లాస్ట్ స్టేజ్ అయ్యి ఉండవచ్చు, లాస్ట్ స్టేజ్ అయి ఉండవచ్చు. ఒక వ్యాధి ఒక మనిషిని కృంగతీస్తుంది. ఒక వ్యాధి ఒక మనిషిని తన మీద తనకు నమ్మకం లేకుండా చేస్తుంది. ఒక వ్యాధి ఆ మనిషికి ఎటువంటి అంటే ఇతరులతో మాట్లాడనటువంటి పరిస్థితులు, అంటే తను చెప్పుకున్నా ఇక నేను బాగుపడను, ఇక నాకు చనిపోతాను, ఇలాంటిది ఒక మనస్సును కలిగిస్తూ ఉంటుంది ఒక వ్యాధి. పాపం కొంతమంది మా దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళావా అని అడుగుతా నేను. కొంతమంది వెళ్ళలేదండి అంటారు, కొంతమంది వెళ్ళామండి. వెళ్ళినప్పుడు నీ జబ్బుకి మందు లేదు, ఇంకా వెళ్ళండి అని చెప్తారు. అది చెప్తారు మాకు. కొంతమంది ఎందుకు వెళ్ళలేదు హాస్పిటల్కి నీ వ్యాధిని బట్టి అంటే వాళ్ళు చెప్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నో రిపోర్ట్లు చెప్తున్నారు, అవి చేసుకోవటానికి మా దగ్గర
కొంతమంది చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నా కూడా మీ రోగానికి తగినటువంటి మెడిసిన్ మా దగ్గర లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా చెప్తున్నారు ఈ జబ్బుకి ఇంకా మందు లేదు. అలా ఎంతోమంది ఇట్లాంటి వారు అట్లాంటి వారు మా దగ్గరికి వచ్చారు. అయితే ప్రియులారా, వ్యాధి అనేటువంటిది వైద్యం ద్వారా తగ్గేది ఉంటుంది, వైద్యమునకు కూడా తగ్గంది ఉంటుంది. వైద్యం జరిగినా కూడా తగ్గంది ఉంటుంది, వైద్యం జరుగుతున్నా కూడా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, నీ వ్యాధి ఎలాంటిదైనా, నీ రోగం ఎలాంటిదైనా, మనిషి జ్ఞానానికి అందనదైనా యేసు నిన్ను స్వస్థపరచడు. ఎందుకంటే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైతే దెబ్బలు తిన్నాడో, ఆయనకి ఎక్కడెక్కడైతే గాయములు జరిగినాయో, ఆయన రక్తం భూమి మీద ఎలా ఒలికిందో, ఆయన మన కొరకు ఏ విధమైనటువంటి శ్రమలు అన్ని ఎందుకంటే నిన్ను స్వస్థపరచటానికి మాత్రమే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిన్ను స్వస్థపరచటానికి మాత్రమే. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుంది? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి, స్వస్థత. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ ఎవరైనా రోగం ఉంది, ఇది హాస్పిటల్కి వచ్చినా కూడా తగ్గదండి, దీనికి మందు లేదని చెప్పినా, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దీనికి మందు లేదు అని చెప్పినా మీరు భయపడకండి. యేసయ్య దగ్గరికి రావాలి. చప్పట్లు కొడతామా? యేసయ్య దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఒకవేళ ధనము లేకపోవచ్చు, వైద్యానికి సరిపడే ధనము లేకపోవచ్చు, ఆ వైద్యం చేయించుకోవడానికి నీ దగ్గర అంత ధనం లేకపోవచ్చు, యేసయ్య దగ్గరికి రండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన బాగు చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. పేతురత్త అక్కడ వచ్చారు, పేతురత్త దగ్గరికి యేసయ్యే వచ్చాడు. మనము ఆయన దగ్గర, మన దగ్గరికి ఆయన వచ్చేస్తాడంతే. నువ్వు ఎలాంటి వ్యాధితో, ఏ పరిస్థితుల్లో, ఏ విధంగా నువ్వు బాధపడుతున్నావో, ఏ విధంగా కృంగిపోతున్నావో అక్కడ నీ దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. ఆమేన్. ఆయన మీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన దగ్గరికి వస్తాడు. ఏ వ్యాధినైనా బాగు చేయగలిగినటువంటి అధికారము యేసయ్యకు ఉంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే యాకోబులో ఉన్నాడు, విశ్వాస ప్రార్థన ద్వారా కూడా స్వస్థ, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితంగా ఉండాలి ప్రార్థన. ఇందాక చెప్పాము, అల్ప విశ్వాసము గొప్ప విశ్వాసము. హల్లెలూయా. అల్ప విశ్వాసం అంటే తగ్గుతుందేమో చూద్దాము, ప్రార్థన చేసి చూద్దాము, లేదంటే ఏదో జస్ట్ అట్లా. కొంతమందికి అట్లా ఉంటారు. కొంతమంది యేసయ్య బాగు చేస్తాడు. అమ్మే, ఎక్కడికి వెళ్ళరండి. నాకు తెలుసు చాలా విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత బాధైనా భరిస్తారు, ఎంత కష్టమైనా భరిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత బాధైనా భరిస్తారు, ఎంత కష్టమైనా భరిస్తారు, ఎక్కడా తలదించరు, ఎక్కడా విశ్వాసమును కోల్పోరు. ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవసరమైతే మరణించిన పర్వాలేదు, చనిపోతాను నేను అంతే. హల్లెలూయా. దేవుని మాటను దాడిపోరు. హల్లెలూయా. నిజంగా అందుకని విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగుని స్వస్థపరచుడు. చప్పట్లు కొట్టుదామా గట్టిగా. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగుని స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వారిని లేపుతాడు. హల్లెలూయా. నిజంగానండి, ఆయన ఎవరి విషయంలోనే ఈ కార్యం జరుగుతుంది. విశ్వాసముతో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆత్మ కార్యం చేసి వారిని విడుదల పరుస్తారు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఇంకొక మార్కు సువార్త 10వ అధ్యాయంలో
51 వచనం చూద్దాం. మార్కు 10:51. 10:51 చదవాలి త్వరగా, స్పీడ్గా. యేసు, నేను నీకేమి చేయగోర్చున్నానని. ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు ఇక్కడ ఏమి చెప్తున్నారు? ఆయన యేసు ఏం చెప్తున్నారంటే, నేను నీకేమి చేయగోర్చున్నానని నీకేమి చేయగోర్చున్నానని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. హల్లెలూయా. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఒక గుడ్డివాడు కేకలు పెడతా ఉన్నాడు. ఇది మీరు ఈ వచనాలన్నీ తర్వాత చదవండి. ఒక గుడ్డివాడు కేకలు పెడతా ఉన్నాడు, అరుస్తున్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. చూడండి, మీరు 46 వచనం నుంచి చదివితే అక్కడికి ఉంటుంది. వారు ఎరుకో పట్టణమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా, ఇక్కడ చూడండి, ఎరుకో నుంచి బయలుదేరి వస్తుంటే ఒక గుడ్డివాడు ఆ జన సమూహంతో వచ్చుచున్నటువంటి, ఏంటి ఇంత జనం వస్తున్నారేంటి, ఏమైందని అడుగుతాడు. అడిగితే యేసు ఈ మార్గంలో వస్తున్నాడని చెప్తారు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ఈ మార్గంలో వస్తున్నాడు అని చెప్పినప్పుడు వాడు చాలా కేకలు పెట్టి అరుస్తున్నాడండి, పెద్ద పెద్ద కేకలు పెట్టి. ఏమని అరుస్తున్నాడు? చదువు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని మొదలుపెట్టెను. కేకలు వేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, చేతుల పైకి ఎత్తి. హల్లెలూయా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేశాడు. అందరూ అన్నారంట, వాగు ఎందుకు అరుస్తున్నావు అట్లాగా, ఏమైంది నీకు అని అంటున్నారు. ఆపేస్తున్నారు అని చెప్తున్నారు, ఆపుతున్నారు. అయితే అతడు ఏమాత్రం ఆగట్లేదు, ఇంకా కేకలు పెడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు చెప్తున్నారు, ఆయన ఇక్కడికి తీసుకురండి. ఆమేన్. ఆయన ఇక్కడికి తీసుకురండి. హల్లెలూయా. తీసుకురండి అని చెప్తే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నిన్ను తీసుకురమ్మంటున్నారు, అరవకుర్రా. ఆయన దగ్గర తీసుకొచ్చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఒక్క మాట అంటున్నాడు, ఏమనో తెలుసా? నేను నీకేం చేయాలనుకుంటున్నావు, నువ్వేం కోరుకుంటున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. ఏం కలుగజేయమంటున్నాడండి? ఏం కలుగజేయాలంట? వాడు గుడ్డివాడు, వాడికి ఏం కావాలి? ఇంకా నాకు చూపి అయ్యా అన్నాడు. అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓ హలో, అప్పటికప్పుడే చూపు వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అప్పటికప్పుడే చూపు వచ్చేసింది. హల్లెలూయా. అప్పటికప్పుడే చూడగలిగాడు. హల్లెలూయా. అప్పటికప్పుడే సంపూర్ణమైన స్వస్థత పొందుకోగలిగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఇక్కడ బాహ్యంగా ఇతడు గురుడివాడు, బర్తలోమే, అతని పేరు బర్తలోమే. బాహ్యంగా గురుడివాడు, పుట్టినప్పుడే ఆయనకి కళ్ళు లేవు, కళ్ళు పోగొట్టుకున్నాడు. కళ్ళు లేవు ఆయనకి, పుట్టుకతోనే కళ్ళు లేవు. కళ్ళు లేని అతనికి యేసు ప్రభువారు కళ్ళు ఇస్తాడనేటువంటి ఒక ఆశ నమ్మకం కలిగి ఆయన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక నమ్మకం కలిగి ఉన్నాడు, నాకు యేసు ప్రభు ఇస్తాడని. వచ్చేసేది అక్కడికి, అంతే. ఎందుకంటే ఈ అవకాశం పోతే ఇంకా అవకాశము రాదు, సమయం ఉన్నది. అందుకనే దీపమే ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తారు. చాలామంది కొన్ని విషయాల్లో నెగ్లెక్ట్లు చేస్తుంటారు, గర్వంతో, అహంకారంతో. దీపం ఉండగానే వీళ్ళు చక్కబెట్టుకోవాలి, అవకాశం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి. ఆయన కేకలు పెట్టాడు, మామూలు కేకలు కాదు. ఎందుకంటే ఈ అవకాశం పోతే నాకు మరలా అవకాశము రాదు.
అందుకని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు పెడతా ఉన్నాడు, పెద్ద పెద్ద కేకలు పెడతా ఉన్నాడు. అతన్ని నా యొద్దకు తీసుకురండి, హల్లెలూయా, నా యొద్దకు తీసుకురండి. ప్రియులారా, యేసై పిలుస్తున్నాడు, నడవయ్యా. చప్పట్లు కొడతామా గట్టిగా? యేసై పిలుస్తున్నాడు, నడవయ్యా నడవయ్యా. ఆ భర్తలేమో చాలా సంతోషం వచ్చేసింది. యేసు దగ్గరికి వెళ్ళిపోతున్న ఆనందం, ఆమేన్, సంతోషం, హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కావాలంటే నాకు చూపు కావాలంటే ఒకటే మాట, తీసుకో. వెంటనే అతడు చూపు పొందాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గర్వపరచండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు అయినా సఫలపరుస్తాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన సఫలపరుస్తాడు. ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు, హల్లెలూయా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తాడు, హల్లెలూయా హల్లెలూయా. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. వాళ్ళు ఎవరు ఏ కోరికతో ఉన్నారో మేము ఆయన ప్రతినిధులు అంతే. ఇప్పుడే మీరు పొందుకోండి, ఆమేన్. మీరు పొందుకొందురుగాక, హల్లెలూయా హల్లెలూయా. నీ కోరిక ఏదైతే ఉందో, నీ కోరిక ఏమైతే ఉందో అది ఇప్పుడే నువ్వు పొందుదువుగాక. చప్పట్లతో ప్రభుని కనపరచండి, ఆమేన్. నిజంగా మనుషుల సహాయము ఒకవేళ నువ్వు కోరుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఆపేయి. ఒక మనుషుడు సహాయం చేస్తాడు, ఒక మనుషుని మీద ఆధారపడతాం, ఆపేయి. నీ నమ్మకం ఎవరి మనసు ఆయన మీద అనుకుంటుందో వారు పూర్ణ శాంతి గలవారుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య మీద అనుకోవాలి నీ మనసు, మనుషుల మీద కాదు. యేసయ్య మీద నీ మనసు అనుకోవాలి. నువ్వు పూర్ణ శాంతి గలవాడుగా ఉండాలంటే యేసయ్య మీద నీ మనసు ఉండాలి, ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనుషులు సాయము వ్యర్థం, రాజుల నమ్మున కూడా వ్యర్థమే. యెహోవాను ఆశ్రయించటం మేలు, హల్లెలూయా. ఒకసారి గుర్తుపెట్టండి, ఎప్పుడైతే ఆయనకు కళ్ళు వచ్చేసినాయో చాలా హ్యాపీగా ఆయనతో పాటుకి వెళ్ళిపోతున్నారు, ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఒక మంచి జరిగితే కృతజ్ఞత కలిగినటువంటి వారు ఉండి ఆయన సేవ చేస్తారు. ఎందుకంటే నా ప్రాణాన్ని కాపాడినాడు, కృతజ్ఞత. దావీదుకు చాలా కృతజ్ఞత ఉంటుంది. 103 కీర్తనలో ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని చెప్తాడు. నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన నామాన్ని, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా. చాలామంది కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉంటారు. కొద్దిమంది వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి మేలు జరిగిందా అయిపోయిందా వెళ్ళిపోయామా అంతే ఉంటుంది. కొంతమంది ఈ భర్తలు మీ వెంటనే యేసుని వెంబడిస్తూ ఉన్నాడు, ఆయన మార్గంలో నడుస్తున్నాడు. ఆమేన్, చప్పలు కొట్టి ప్రభుని కనపడుతుంది. ఆయన మార్గంలో నడుస్తున్నాడు, ఆయన మార్గంలో నడుస్తున్నాడు. వెంటనే 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 దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కృతజ్ఞత గలవారంగా ఉండాలి, కృతజ్ఞత గలవారుగా ఉండాలి. పాటలు పాడతావు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏంటి? ఆయన చేసిన ఉపకారములకు ఏం చెల్లిస్తాం చెప్పండి? ఎవరైనా ఆయనకి ఏమైనా ఇవ్వగలమా? తిరిగి ఆయనకి ఏమైనా చేయగలమా? కృతజ్ఞత మనసుంటే చాలు అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆమేన్. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాటను చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 38వ వచనము. లూకాసు వార్త 9వ అధ్యాయము. ఇదిగో 30 చదువమ్మా. ఇదిగో ఒక దెయ్యం వాని పట్టును. చూడండి, 9వ అధ్యాయము లూకాసు వార్త 9వ అధ్యాయము 38వ వచనము. ఇదిగో ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనిచున్నానని వాడు
నా ఒక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యం వాడిని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వారిని విలవిలలాడించును, గాయపరుచును, వారిని వదలకుండును. దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును? నీ కుమారుని ఇక్కడ తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దెయ్యం వాడిని పడద్రోసి విడవిడలా ఆడించెను. యేసు అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. గనుక అందరిని దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడిరి. చూడండి, ఈరోజు యేసు ప్రభువారు కొన్ని సందర్భాల్లో శిష్యులను అల్ప విశ్వాసులారా, అంటే మన అరే బుద్ధి లేని వాళ్ళారా అని అన్నారు అనుకుందాం. కొంచెం ఎందుకంటారు, ఆయన చాలా కోపడుతూ ఉన్నారు, చాలా కోపడతారు. ఎందుకంటే ఆయన ఆశ ఏంటి? ఆయన ఆశ ఏంటి? నేను ఎంతకాలం మీతో ఉంటాను, నేను ఏమైతే చేస్తున్నా మీరు చూస్తున్నారు కదా, నేను ఏమైతే చేస్తున్నానది మీరు చూస్తున్నారు కదా, మీరు ఆ రోగిని ఎందుకు బాగు చేయలేదో, అతని యొక్క తండ్రికి ఎందుకు మీరు ధైర్యాన్ని ఇవ్వలేదో, అతని యొక్క వ్యాధిని అతని నుండి ఎందుకు దూరపరచలేదని గట్టిగా చెప్తున్నాడు ఆయన. అందుకని అల్ప విశ్వాసులారా, బుద్ధులేని వాళ్ళారా మాటలు చెప్పాలండి. చాలా కోపడ్డాడండి. దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ఏం జరిగిందని అడిగినప్పుడు ఆ తండ్రి అంత వివరంగా చెప్పాడు. ఒక దయ్యం పడుతుంది ఆయన్ని, అది అతన్ని మూర్ఛ అంటారు, అంటే ఫిట్స్ లాగా మూర్ఛలాగా వస్తుందంట. మూర్ఛలాగా వచ్చింది. అది ఇలా వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఎక్కడ అంటే అక్కడ పడిపోతాడు. అది నిప్ప నీళ్ళ ఇంకోట ఏం తెలియదు దానికి. అలా రాగానే పడిపోతాడు. ఆ సందర్భంలోనే అతనికి మూర్ఛ వ్యాధి వస్తుంది. అది ఒక దయ్యం. ఈరోజు చాలామంది దయ్యముల చేత పీడించబడుతున్నారు. అలాంటి వరకు ప్రభువైన యేసు ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళండి, శిష్యులతో చెప్పారు, వెళ్ళి సువార్తను ప్రకటించి దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి అని ఆయన ఆజ్ఞాపించేశాడు ముందే. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏమో చేస్తున్నారో తెలియదు, కానీ ఆ బలహీనుడు, ఆ రోగి అలాగే ఉన్నాడు. ఇక తండ్రికి నమ్మకం పోయింది, నా కుమారుడిక బ్రతుకుతాడా బ్రదర్, అసలు నమ్మకమే పోయింది. ఇక ఎక్కడో తిరిగాడు, అప్పుడు ఇక్కడ జరిగిపోద్ది అని చెప్పారు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఆ నమ్మకం ఇంక ఏమీ లేదు. ఆ పరిస్థితులు నిరాశలు ఉండిపోయాడు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇది లాస్ట్ అని చేస్తూ ఉంటాం, ఇది లాస్ట్ అని ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఇది కూడా లాస్ట్ అని ప్రయత్నం చేస్తాం, ఇది కూడా లాస్ట్ అని. యేసు ఆశ్చర్యపురానికి చాలామంది మాతో చెప్తారు, అయ్యా టీవీలో చూసాం, చాలామంది సేవకులను చూసాం, టీవీలో చాలామంది సేవకులను చూసాం, మేము ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటాం, మీ ప్రోగ్రాం వచ్చింది, ఎన్నో సంఘాలకు వెళ్ళాం, ఎంతో పాస్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఇక నిరాశతోనే వస్తున్నాం, వెళ్ళిన ప్రతి ప్రాంతం నుంచి నిరాశ వచ్చాం, ఇక ఇది లాస్ట్ అని వచ్చాం, ఇక్కడ కానీ అద్భుతం జరగకపోతే ఇక మేము చనిపోతాం, అది డిసైడ్ అని చెప్పి వచ్చిన వారు ఎంతోమంది సంపూర్ణ స్వస్థతతో ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏదైతే వ్యాధితో వచ్చారో, ఏదైతే బాధతో వచ్చారో, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో, ఇప్పుడు మాకు అనుకున్న దానికంటే ఎక్కువ మేలు జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. మేము అనుకున్నామయ్యా, కానీ అందుకంటే ఎక్కువ కార్యం ఇక్కడ జరిగింది. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యాధి బాధలతో బాధపడుతున్నటువంటి వారులారా, దుఃఖములతో నిరాశలతో నిలిచిపోయినటువంటి వారులారా, కృంగిపోతున్నటువంటి వారులారా, వ్యాధులతో ఉన్నటువంటి వారులారా, ఇక మా పని అయిపోయింది, మా బ్రతుకు ఇంతే అనుకుంటున్నటువంటి వారులారా,
యేసు సజీవుడు. చప్పట్లు కొట్టి ఆయన నామని ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయనలో ఎటువంటి చేంజ్ లేదు. ఆయన పరలోకానికి వెళ్ళి భూలోకానికి పరిశుద్ధాత్మను పంపించారు. ఏ సేవకులైతే ఆ అభిషేకాన్ని, ఆ ఆత్మను పొందుకుంటారో వాళ్ళ ద్వారా ఆనాడు యేసయ్య ఏ కార్యములైతే చేసి ఉన్నారో ఈరోజు ఆ కార్యాలు చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారిలో కొంతమందిని లేపి నేను సాక్ష్యం కూడా చెప్పించగలను. మీరు చెప్తారా? సుప్రియనా చెప్పగలరా? ఈవిడి వరంగల్ నుంచి వచ్చారు ఈ ప్రార్థనకి. ఆమె ఒకరోజు గుర్రం కూడా వచ్చారు, పైకి వచ్చేసేయండి. ఒకరోజు గుర్రం కూడా వచ్చారు. గుర్రం కూడా వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్, ఇంకా వాళ్ళ వచ్చారు, వాళ్ళ చెల్లెళ్ళతో వచ్చారు. అక్కడ ఆమె వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ కవర్లో, రిక్వెస్ట్ పేపర్ మీద ఏమని రాశారంటే, నాకు క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ అండి అని చెప్పేసి చెప్పారు. మైకులు ఇవ్వట్లేదు ఆవిడ ఉందా? ఓకే, నాకు కూడా ఒక మైక్ దగ్గర రండి. బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు. హల్లెలూయా, బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ అని రాసి చెప్పారు. నేను దగ్గరికి రమ్మని చెప్పాను. ఏమని చెప్తున్నారు తెలుసా? నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఆపరేషన్ చేయాలి. అప్పుడు ఆపరేషన్, ఏ ఆపరేషన్ అది? బ్రెస్ట్లో గడ్డ ఉందని చెప్తే హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళ గడ్డ తీసేసి క్యాన్సర్ అని చెప్పిండ్రు. మళ్ళీ మొత్తం బ్రెస్టే రిమూవ్ చేయాలని చెప్పిండ్రు. ఆ మాట చెప్పారు. ఆల్రెడీ గడ్డ తీసారా? ఫస్ట్ గడ్డ తీసిండ్రు. తీసిన తర్వాత అది క్యాన్సర్ మొత్తం బ్రెస్టే తీసేయాలని చెప్పి సర్జరీ చేయాలని చెప్పిండ్రు. నేనేం చెప్పినప్పుడు నువ్వు వెళ్ళొద్దు, సర్జరీ అవసరం లేదని అయ్యగారు చెప్పిండ్రు. నిజంగా స్వస్థత కలిగింది. నేను అడిగిందే చెప్పాలి, ఎక్కువ వెళ్ళిపోకూడదు, దూరం వెళ్ళిపోకూడదు. ఒకటే మాట, అమ్మా నీవు ఆ పని చెయ్యకో. డాక్టర్లు నీకు అబద్ధం చెప్పారు, నీకు ఖచ్చితంగా స్వస్థత వస్తుంది, నేను మాటిస్తున్నాను. నీకు ఆపరేషన్ అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఆపరేషన్ అవసరం లేదు. ఏ హాస్పిటల్ అది చెప్పండి? అక్కడ హన్మకొండలో వాసవి హాస్పిటల్. గమనించండి, ఈ రోజుకి స్వస్థత వచ్చేసి ఇప్పటికి ఎన్ని నెలలు అయింది కరెక్ట్గా చెప్పండి? 6 months అయింది కంప్లీట్గా. ఏమన్నా మళ్ళీ మధ్యలో ఏమన్నా తేడా? ఇప్పటి వరకు బాగుంది, ఇప్పటి వరకు మళ్ళీ అది ఏం రిపీట్ కాలేదు అన్నారా? ఒక్క మాట, ఈమె లెచ్చులేరండి. ఎక్కడ, ఏ కాలేజ్ అమ్మది? హన్మకొండలో మాస్టర్జీ డిగ్రీ కాలేజ్. లెచ్చులేరు. ఒక పక్కన ఆర్థిక పరిస్థితులు, ఇంకో పక్కన రోగాలు. నేను ఆ రోజు మాటిచ్చాను, అమ్మా నీ ఆ క్యాన్సర్ విషయంలోనే కాదు, ఇక నీ టోటల్గా ఎప్పుడు హాస్పిటల్కి నువ్వు వెళ్ళని అవసరం లేదని గట్టిగా చెప్పి ప్రార్థన చేసి పంపించాను. సంపూర్ణంగా విడుదల పొందేది. కానీ తర్వాత ఎందుకో మళ్ళీ ఒకసారి ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏదో చెప్పారంటే, ఏమని చెప్పారు మీకు? బాగా కాళ్ళాగుతున్నాయని వెళ్తే కిడ్నీ ప్రాబ్లం ఉంది, యూట్రస్ ప్రాబ్లం ఉంది అని చెప్పిండ్రు. అదే హాస్పిటల్? అది హన్మకొండలో లావణ్య హాస్పిటల్. అది ఈమె గజ వణికిపోతుంది, చేతిలో కూడా డబ్బు లేవు, అన్ని స్కానింగ్లు చెప్పారంట, ఇట్లా ఉంది అట్లా ఉంది, అదైంది ఇదైంది ఏదో చెప్పేశారు. భయం అయిపోయింది, వణికిపోతూ ఉంది. నాకు ఫోన్ చేశారు, మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? ఒక రోజు నీకు చెప్పున్నాను కదా అది చెప్పాను. మళ్ళీ వెళ్ళారా? మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళలేదు, అప్పటి నుండి ఇప్పటి వరకు బాగున్నా. ఎప్పుడు మళ్ళీ ఇబ్బంది పడలేదు కదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెని ఈ సహోదరితో కొంతమంది వచ్చారు హనుమకొండ నుండి ఇక్కడ ప్రార్థనకి. ఎంతమంది వచ్చారు చేయి చూపించండి. ఆమెన్, హల్లే. ముగ్గురా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడుగా నేను ఈ సహోదరికి మాట ఇలాగ ఎంతోమందికి ఇచ్చాను. ఈమె ఇక్కడ ఒక సాక్ష్యం చెప్పాలని తెలిసాను అంతే. ఎటువంటి శోధనలు వచ్చినాయో, అది ఎలాంటి పరిస్థితిలో, ఆఖరికి అది లాస్ట్ స్టేజ్ వరకు ఉన్నా కూడా యేసై బాగు చేయగలడు. ఆమేన్. నిజంగా అది మా శక్తి బలం కాదు, ఆయన శక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు ఎంత బాగున్నారు, అసలు ఏమి సమస్య లేదు కదా. ఏం లేదు. చప్పులు కొట్టి ప్రభుని కనిపిస్తారు, అందరూ చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఆయన మాట సెలవిచ్చినప్పుడు వెళ్ళిపోండి. ఆయన మాట సెలవిస్తే అది అంతేనండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది చాలా చాలా బాధల్లో ఉంటున్నారు, సమస్యలు ఉంటున్నారు. ఇతను కూడా తన కుమారుని తీసుకొచ్చాడు. ఏం జరుగుతుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు, అలాంటి పరిస్థితులు తీసుకుని వచ్చాడు. కానీ యేసయ్య ఆయన కుమారుని ప్రార్థించి గద్దించిన వెంటనే అతను నేల మీద పడి నుగులు గక్కాడు. అప్పుడే ఆ దురాత్మ వదిలిపోయింది పరిపూర్ణమైన ఆరోగ్యం శక్తితో. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, ప్రతి శనివారం ఎన్నో వందల మంది యేసు ఆశ్రయపురానికి వస్తున్నారు. ప్రతి శనివారం కూడా ఎంత బాధతో వస్తున్నారో, ఎంత భారంతో వస్తున్నారో నాకు తెలుసు. నేను ఒకటే చెప్తాను, మా శక్తి కాదు, మా బలం కాదు, ఆయన ఆత్మ ద్వారా ఈ కార్యము చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మా శక్తి మా బలము కాదు, ఆయన ఆత్మ ద్వారా ఈ కార్యము జరుగుతుంది. ఇప్పుడైతే నిన్న ఒక సహోదరుని తీసుకొచ్చారు బాలపూర్ నుంచి. 50 లక్షలు ఖర్చు పెట్టారంటే, 50 లక్షలు. పుల్ల మాంసం కరిగిపోయింది. యవనస్తుడైన భార్య, చిన్న అబ్బాయి అండి, 26, 8 ఆ మధ్యలో ఉన్నాడు వయసు, చిన్న పుల్ల. 50 లక్షలు ఖర్చు పెట్టారు. తీసుకుపోండి, ఏమీ లేదని చెప్పారు. నేను మాట ఇచ్చాను. హల్లెలూయా. నేను మాట ఇచ్చాను. విత్ ఇన్ మినిట్స్, సెకండ్స్లో ఆ బిడ్డని నేను బాగు చేయగలను నా తండ్రి నామములో, యేసు నామములో. దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి హ్యాపీగా. హల్లెలూయా. ఎంతమంది బిడ్డలకి ఇస్తున్నామో. ఇదే కుక్కటి బిడ్డలో మొన్న ఒక ఆవిడని తీసుకొచ్చారు. 8 రోజుల్లో చనిపోద్దని చెప్పారంటే 8 రోజులు టైం ఇచ్చారు. లాస్ట్ ఇదే సండే ఈవినింగ్ నేను చెప్పాను, నోరు కూడా ప్రాబ్లం ఉంది, ఈ పని చేయట్లేదు, కాళ్ళు పని చేయట్లేదు, స్పర్శ లేదో, బాడీ మొత్తం. 8 రోజుల్లో చనిపోతుందని చెప్పటానికి వాడవడం. తీసుకురండి, ప్రార్థన చేస్తా, బ్రతుకుతుంది అంటే చక్కగా తీసుకుని వచ్చారు. నెంబర్ 1, ఇప్పుడిప్పుడే ఆ మోకాళ్ళలో నుండి కిందకే స్పర్శ ప్రారంభమయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వల్లైతే, నమ్ముతున్న దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదో, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదో, ఆయనకి సమస్తము సాధ్యమే. ఈరోజు ఎంతో మంది రోగులు యేసు ఆశ్రయపురంలో స్వస్థత పొందుకుంటున్నారు. ప్రతి నెల మొదటి బుధవారం విజయవాడ లైలా కాలేజీలో ఎంత జనం అంటే, కుర్చీలు, ఎన్ని కుర్చీలు, లాస్ట్ వరకు అయితే ఒక్క కుర్చీ ఖాళీ లేదు. నాకు అనిపిస్తుంది ఎంత వేదనో, ఎంత బాధో, ఎంత. ఎందుకంటే హాస్పిటల్కి తిరిగి 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 డబ్బు ఖర్చు పెట్టి ఇక ఏమాత్రం స్వస్థత లేనటువంటి వారు దైవజనుల ద్వారా స్వస్థత కలుగుతుందని తెలుసుకుని అక్కడికి తండులుగా వేలాది ప్రజలు వచ్చి ప్రభుని కనపరుస్తున్నారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతారా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను, అందరూ చెప్పండి, స్వస్థపరచెను యెహోవా. గట్టిగా చెప్దాం, వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశునై నేను హర్షించిదా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశునై నేను హర్షించిదా. దిగిరా యేసయ్యా, చప్పట్లు కొట్టండి గట్టిగా. నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా.
తైలము అభిషేకము దిగి వచ్చినట్లు దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, అందరూ చెప్పాలి. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశమై నిన్ను ఆరాధించగా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, నిన్ను ఆరాధించగా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, అందరూ లేచి నిలబడదాం. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, వ్యాధి బాధలు తీరెను స్వస్థపరచెను యెహోవా, అందరూ చెప్పాలి. వ్యాధి బాధలు తీరెను స్వస్థపరచెను యెహోవా, వ్యాధి బాధలు తీరెను స్వస్థపరచెను యెహోవా, వ్యాధి బాధలు తీరెను నాపై కుమరించగా, ఆత్మవశమై నిన్ను ఆరాధించగా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దిగిరా చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, అభిషేకం నాపై కుమరించగా, ఆత్మవశమై నిన్ను ఆరాధించగా, అభిషేకం నాపై కుమరించగా, ఆత్మవశమై నిన్ను ఆరాధించగా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, ప్రార్థన చేద్దాం. అందరూ ఇలా మీ కుడి చేయి పైకి ఎత్తండి. ప్రభువా, నా వ్యాధి బాధ, నా చింతలన్నీ తీర్చేసినందుకు వందనాలను ఒకసారి చప్పట్లు కొడతాం. మరొకసారి నీ ప్రజలను దర్శించండి, బలపరచండి, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి, అందరూ కూర్చోనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి కూర్చోనండి. ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, దయచేసి నేను చదువుతున్నాను. ఏ రాజు అమీర్పేట నుంచి వచ్చారంట. ఒక సంవత్సరం నుంచి గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ నడుములోనికి వచ్చి నడుము నొప్పి వస్తుంది. ఎడమ ప్రక్క తలలో నుండి కాలు వరకు నొప్పి వస్తుంది. కడుపులో ప్రేగు నరాలు నొప్పి వస్తున్నాయి. ఎక్కడ త్వరగా రావాలి రాజు, ఐ మీన్ స్పీడ్గా వచ్చేయండి.
హల్లెలూయా. త్వరగా రావాలి. ఆమెన్. రాజు మీరేనా? ప్రైజ్ ది లార్డ్. ఇట్రండి. ఆమెన్. ఇట్రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దూరంగా ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఒక సంవత్సరం నుంచి గ్యాస్ ప్రాబ్లం. ఎట్లా వచ్చారు మీరు? ఎవరు చెప్పారు? ఇక్కడ టీవీలో చూసి వచ్చారా? సంవత్సరం నుంచి గ్యాస్ ప్రాబ్లం. నడువులోకి వచ్చి నడుము నొప్పి వస్తుంది. ఎడమ ప్రక్క తలలో నుండి కాలు వరకు నొప్పి వస్తుంది. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఈ జేబులు అవి అన్నీ తీసే. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ గ్యాస్ సమస్యతో బాధపడుతున్న ఈ కుమారుని విడిపిస్తున్నాను యేసు నామములో. ఫీల్ ద హోలీ స్పిరిట్ పవర్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. లేవాలి. ఆమేన్. ఆమేన్. మీ వాళ్ళు ఎవరైనా వచ్చారో? ఒకడు వచ్చా? లేవయ్యా. ఆమేన్. హల్లెలూయా. రా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఫైర్ కి బారాస్తే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఇలా వచ్చారా? ఒకడే వచ్చాడు ఆయన. లే. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నడుములు తిరుగుతూ. ఆమేన్. హల్లెలూయా. చూడు. ఫీల్ ద హోలీ స్పిరిట్. కబులు కొట్టాలి. ప్రభువుని గెలపండి. ఆమేన్. హల్లెలూయా. 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 థాంక్ యూ లార్డ్. మునయ్య సబిత అంట. ఎవరెవరో లోకపల్లి కామారెడ్డి జిల్లా నుంచి వచ్చారు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కించాలి. తలసేమియా వ్యాధి. ఎవరిళ్ళు? దయచేసి రండి. పట్టుకురావాలి. స్పీడ్గా రండి అయ్యా. పిలిస్తే రాకపోతే కట్ చేసేస్తాను. మళ్ళీ తర్వాత మీ ఇష్టం. రావాలి త్వరగా. ఎవరెవరు ఉన్నారు మీ వాళ్ళు అందరూ? ఆమేన్. హల్లెలూయా. మైక్ లేదు. అది అలా ఉండాలా? ఏమైంది? ఎవరికే? పాపకా. ఇక్కడ ఎవరు ఎట్లా వచ్చారు? ఎవరు చెప్పారు మీకు? నాగోల్ నుంచి వచ్చారా? షుగరు కంటి ఎవరు? యూట్యూబ్లో చూసి. దేబోరావులో ఈ పాప దేబోరా. ఏమైంది ఆ పాపకి? తలసేమియా వ్యాధి ఉంది. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కియాలి. పూర్తిగా తగ్గిపోతాయి. రండి. వీళ్ళెవరో? ఈమెవరో? ఈమెకెంచుకో మైకు పట్టుకో. ఆయన పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఇప్పుడు ఈ మైక్ చెప్తావా? ఈమె తల్లేది? అవును పట్టుకో. లే నువ్వు రే పక్కరా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఎప్పటి నుంచి ఉంది బాధలు వీళ్ళకి? చిన్నగంటే పాలు తగ్గదు. ఎప్పుడా చెప్పమ్మా? ఎప్పటి నుంచి వస్తుంది? ఈ వయసు ఎంత? ఇప్పుడు 6 పట్టుకోండి. వాళ్ళని ఇద్దరు పట్టుకోండి. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. ఈ బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కార్యం జరిగింది. ప్రార్థన చేయటం ఆగమ్మా. నువ్వు నీట్గా చేస్తావా? వెళ్ళండి కిందకి. ఆమేన్. వెళ్ళండి. ఆమేన్. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? ఆమేన్. ఎవరు? సాయి కుమార్ అంట. షుగర్ కంటి చూపు సరిగా లేదు. సాయి కుమార్ ఎక్కడా? సాయి కుమార్ కంటి షుగరా మీకు? కంటి చూపు లేదు. ఉండండి, ఇక్కడే ఉండండి. ఆమేన్. పృథ్వీరాజ్ గౌడ్ ఎవరు? పృథ్వీరాజ్ గౌడ్ మహబూబ్ నగర్. పృథ్వీరాజ్ గౌడ్ శరీరం అంతా వాపు. 2 కిడ్నీలు పాడైపోయాయి. నడవలేకపోతున్నాడు. వారానికి 2 సార్లు డయాలసిస్ జరుగుతుంది. తగ్గిపోతే ఎవరైనా? పృథ్వీరాజ్ గౌడు
తర్వాత వెంకటరెడ్డి ఎవరండి? మొండికుంట భద్రాచలం నుంచి వచ్చాడు. వెంకటరెడ్డి చేదగిరీలు, నడుము నొప్పులు. ఎవరు? వెంకటరెడ్డి. ఇటు రావా, అటు వెళ్తావో? చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఎప్పుడు మాకు ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడు? వెంకటరెడ్డి మీరేనా? అప్పుడు మీకు ప్రార్థన చేస్తాం కదా, వెనకుండండి అక్కడ. చాలా చాలా పాస్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఏదో చెప్పా, మీరేనా? అవునండి, చాలా మంది దగ్గర. ఎంతకాలం మట్టి ఉంది ప్రాబ్లం? 3 years నుంచి ఉందండి. 3 years నుంచి. ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? అది చెప్పండి, ప్రాబ్లమే చెప్పండి. 3 సంవత్సరాల నుంచి పడుకుంటే నైట్ పీడకలు వస్తూ ఉంటాయి. 3 సంవత్సరాల నుంచి పడుకుంటే పీడకలు వస్తాయి. ఇంకా కడుపులో ఏదో గాలి తిరిగినట్టు అనిపిస్తుంది. తిరిగినట్టు ఉంటుంది. మొన్న ప్రార్థన చేస్తాను, ఆగిందా? అట్లా ఉందా? నిజమే చెప్పు, అబద్ధమే చెప్పు. కొంచెం రిలాక్స్ అయిందండి. ఇన్ని సంవత్సరాలు బాధ అది? 3 సంవత్సరాల బాధ. 3 సంవత్సరాలు కొంచెం రిలాక్స్ అయింది. కొంచెం రిలాక్స్ అయింది. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. ఓకే, పిల్లలు ఉన్నారు లేరా? లేదండి, పిల్లలు లేరు. మ్యారేజ్ అయింది. మీ భార్యను తెచ్చారా? మీరు ఒకళ్ళు వచ్చారా? ఒక్కనే వచ్చానండి. ఓకే, మీరు నాతో మాట్లాడారు, నాకు గుర్తుంది. నేను ప్రార్థిస్తున్నాను. మీరు చాలా నిరాశతో ఉన్నారు ఆ రోజు. ఆమేన్. అంటే కొంచెం తగ్గింది అంటున్నారంటే ఏంటి రిలీఫ్? ఏమైంది అసలు? అంటే మైక్ దగ్గర పెట్టుకోవాలి. అంటే మీరు ప్రార్థన చేయనంత వరకు కూడా నేను కొంచెం యాక్టివిటీ ఉండేది కాదు నాకు, నా బాడీలో ఎప్పుడు డల్గా ఉండేది నా బాడీ. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేశారో అప్పటి నుంచి నాకు కొంచెం బాడీలో రిలాక్స్ వచ్చింది, నాకు చాలా ఫ్రీగా అనిపించింది బాడీ. ఇంకా నాకు పూర్తి స్వస్థత జరుగుతుంది పాస్టర్ గారి దగ్గర అని చెప్పి నేను మరి శనివారం రమ్మన్నాం కదా, ఎందుకు రాలేదు మీరు? అక్కడ రమ్మని చెప్పలేదు అయ్య గారు, అవసరం పడితే రమ్మని చెప్తే అప్పుడు రండి అని చెప్పారు నాకు. అంతేనా? అవును. 3 సంవత్సరాలుగా అంటే కడుపులో తిప్పినట్టు ఒక ఏదో కదులుతున్నట్లుగా ఉంటుంది కదా. ఇంకా ఏమైతుంది మీకు? నడుములలో కూడా ఏదో లోపల శక్తి పాకినట్టుగా అనిపిస్తూ ఉంటది. నడుములోనా? ఆ వెన్నుపూసలంతా ఇట్లా టైట్ గా స్ట్రక్ అయిపోయి ఉంటాయి, రిలీజ్ అవ్వవు. ప్రాబ్లం. కడుపులో అల్సర్ ఉంది, మంట, కర్రీస్తో అన్నం తినలేను. మీరు ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేస్తారు కదా? చేశాను అయ్య గారు, చేశాను. మేము చిన్న ప్రార్థన చేస్తాం ఫోన్లో. మీరు ఎక్కడ 3 సంవత్సరాలు తిరిగారు మొత్తం మీద? ఎక్కడ కొంచెం రిలీఫ్ రాలేదు? ఒక్కరోజు కూడా లేదు. ఒక్కరోజు కూడా లేదు. ఇప్పుడు ఎంత % తగ్గిందన్నట్టుగా ఉంది మీకు? అది చెప్పండి. ఒక 20-30% నాకు రిలాక్స్ అనిపించింది. 20-30% మాత్రమే? అవునయ్య గారు. ఆమేన్. హలో. ఇప్పుడు కళలు వస్తున్నాయా? కళలు వస్తున్నాయి గారు, బట్ బాడీ ఫ్రీ అయింది, కొంచెం ఫ్రీగా ఉన్నా. బాడీ ఫ్రీ అయింది. పట్టుకోండి ఆయన, చప్పట్లు కొడదాం గట్టిగా. మైక్ తీసుకోండి. హల్లెలూయా. చూడండి అట్లాగే యేసు రక్తమే జయం. హల్లెలూయా. Fill the Holy Spirit. చప్పట్లు కొట్టాలి గట్టిగా. లేవండి, దూరంగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. లే బ్రదర్, లేవాలి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జాత లేవాలి. హల్లెలూయా. కళ్ళు మంటలు కూడా కనపడుతుంది. కళ్ళు మంటలుంటాయా? కళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఫైర్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఇవిడ నింపబడును గాక. ఆమేన్. లేవాలి.
మహిమల జీవితమే ఆయనను వెంబడింతును. ప్రభు నామమున ఆశ్రయమే ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమల జీవితమే ఆయనను వెంబడింతును. యెహోవా రాఫా స్వస్థతనిచ్చెను. యెహోవా రాఫా స్వస్థతనిచ్చెను. భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు. ప్రభు నామమున ఆశ్రయమే ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమల జీవితమే ఆయనను వెంబడింతును. నామమున ఆశ్రయమే ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమల జీవితమే ఆయనను వెంబడింతును. భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు. తెలుస్తుందా నీకు ఎప్పుడును? ఇప్పుడేం తెలియట్లేదు. ఇప్పుడు రోజు తెలుస్తుందా? అంటే ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసిన ఆయిల్ ఉంటుందో ఆ, ఆ ఆయిల్ వాటర్లో కలిపి తాగినా, మీరు ప్రార్థన చేసిన వాటర్ తాగినా, అది లోపల సెన్సేషన్ తిరుగుతూ ఉంటుంది. ఉమ్, ఎప్పుడైతే దైవశక్తి లోపలికి వెళ్తుందో అది కదులుతూ ఉంటుంది అనమాట. ఓకే. నడువులలో కూడా కదులుతూ ఉంటుంది. ఉమ్, సో అట్లా కదులుతూ కదులుతూ నాకు 2 రోజుల నుంచి రిలాక్స్ వచ్చింది అనమాట. ప్రైజ్ చాలా ఫ్రీగా ఉన్నా. దేవుని స్తోత్రం. ఈయన అంటే మీకు ఎట్లా తెలుసు? మేము నేను అన్ని తిరిగి తిరిగి నిరాశ చెందిన తర్వాత యూట్యూబ్లో నేను చూస్తున్నాను, ఆ, నన్ను ఎవరైనా పాస్టర్ గారు స్వస్థ చేయగలరా అని. ఆ, అప్పుడు నేను మీ గురించి చూశాను, మీరు స్వస్థలు చేస్తున్న చూశాను, అందరు సాక్ష్యాలు చెప్తున్న చూశాను. ఆ, సో అప్పుడు నాకు స్వస్థత జరుగుతున్న నమ్మకం వచ్చి మీకు కాల్ చేసి మీతో ఫోన్లో మాట్లాడినా. అప్పుడు మీరు నాకు ప్రార్థన చేశారు, ప్రార్థన ఆయిల్ మీద ప్రార్థన చేశారు, వాటర్ మీద ప్రార్థన చేశారు. సో అది తీసుకోవడం ద్వారా నేను చాలా స్వస్థపడని నమ్ముతున్నాను. తర్వాత నేను పూర్తిగా స్వస్థత నాకు వస్తుందని కూడా నమ్మి ఇక్కడికి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఒకళ్ళు వచ్చారా? ఎవరైనా వచ్చారా? నేను ఒక్కరిని వచ్చాను అయ్యగారు. ఏ ఊరు అసలు మీది? మాది భద్రాచలం దగ్గర మొండికుంట. అంటే హాస్పిటల్కి వెళితే ఇదేమని చెప్పారా? హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉంటాయి అయ్యగారు. అన్ని రిపోర్ట్స్ నార్మలే. అవునయ్య గారు. 3 సంవత్సరాలు బట్టి ఈ బాధ భరించలేకపోతున్నా. 3 సంవత్సరాల నుంచి నరకాన్ని అనుభవిస్తూనే ఉన్నా. నడుము, ఈ కడుపు. కడుపులో కర్రీస్ అన్నం తినలేను, తింటే మంట మండుతుంది, ఓకే అల్సర్ లాగా ఉంటుంది, అది తగ్గట్లేదు. ఓకే. మీకు నేను అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీరసంగా ఉన్నారా కొద్దిగా? అప్పుడు చాలా నీరసంగా ఉన్నాయి గారు. ఎన్ని రోజులు అయింది ప్రార్థన చేసి? ప్రార్థన చేసి 27వ తారీఖు మీరు ప్రార్థన చేశారు. 27. 3 రోజులైంది, అంటే 3 days అయింది అయ్య గారు. ఈ ఈ ఈ 27వ తారీఖు మొన్న. 27. అవునయ్య గారు. గుర్తుపెట్టుకో, నాకు ఇంకా ముందే గుర్తుందా మీకు? గుర్తుంది అయ్య గారు. 27 కాదు, 27వ తారీఖు అయ్య గారు. 27 27వ ఈ తారీఖు. నెల? ఈ నెల 27వ తారీఖు, మొన్న 3 రోజుల క్రితం. 3 రోజుల క్రితం. ఓకే. మరి పిల్లలు ఎంతమంది ఉన్నారు? పిల్లలు లేరు అయ్య గారు. పిల్లలు లేరు, బాగా వివాహం అయింది అంతే. ఏం పని చేస్తారు మామూలుగా? నేను ఆర్మీలో సర్వీస్ చేస్తాను. ఆర్మీలోనా? ఓకే. అంటే 2.5 సంవత్సరాలు జాబ్కి వెళ్ళట్లేదు, ఆరోగ్యం బాగాలేదని. ఆహా. ఇక్కడే నేను తిరుమలగిరిలో సర్వీస్ చేసేది. ఇక్కడేనా? ఇక్కడనే లాల్ బజార్లో. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆ బిడ్డ చెప్పినప్పుడు, ఆయన బాధ విన్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పారు, నేను చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళానయ్యా, ఏ మాత్రం నాకు స్వస్థత రాలేదు అని చెప్పి నేను ఫోన్లోనే చెప్పాను, మీకు తగ్గిపోతులే బ్రదర్, అదేం పెద్ద పరిశ్రమ, నేను ఒకసారి పిలుస్తున్నప్పుడు వద్దురు కానీ ఇంకా ఏమవుతుందో బ్యాలెన్స్ మొత్తం క్లోజ్ చేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు యేసు ఆశ్రయపర్వులు అంటే గుర్రంలో ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు ప్రభు కృపను బట్టి, మరి ఆయన చేస్తున్న ఘనమైన కార్యాలను బట్టి ఆయన నామానికి మహిమ. ఫోన్లోనే వారికి ఇలాంటి విడుదల వచ్చింది. వారి ఆశ ఇక్కడ అయ్యగారి దగ్గర, ఇక మీరు డ్యూటీ చేసుకోవచ్చు బ్రదర్, నేనున్నా. తప్పకుండా అయ్య గారు. మాట ఇస్తున్నాం, ఏదైతే మాట ఇచ్చామో ఎంత ధైర్యం వచ్చింది. ఆ మాట ఇచ్చినప్పుడు మీకు ఎంత ధైర్యం వచ్చింది? అసలు వచ్చింది అయ్య గారు. చాలా ధైర్యం వచ్చింది. నేను మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతాను నాకు నమ్మకం. జాయిన్ అయిపోతారు అంతే, అసలు సమస్య లేదు. ఇంకా తండ్రి నన్ను ఇంకా వాడుకుంటారు ఇలాంటి బిడ్డలు అనేకుల కొరకు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన తండ్రి మిమ్మల్ని సంపూర్ణంగా విడుదలపరచును గాక, శక్తిని బలం ఇచ్చును గాక. ఆమేన్. వాస్తవంగా ఎంత నిరాశ ఉంటుంది చెప్పండి. జాబ్ ఎంతకాలంగా చేస్తున్న బ్రదర్ మీరు?
జాబు 2012లో నేను ఆర్మీలో సెలెక్ట్ అయినా. 2012లో సెలెక్ట్ అయినా 2.5 సంవత్సరాలుగా నీ జాబ్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటున్నా. ఆ బాధ అంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 5కి 4కి లేవాలి, ఆ నిద్ర రాదు. నేను నిద్ర లేసరికి పొద్దున్నే 10-11 అవుతుంది. ఆ దుష్ట శక్తి నిద్ర లేవనియదు, డ్యూటీ చేసుకోలేకపోతున్నా. ఇంకా నా వల్ల కాదు, ఉంటే ఉంటా లేకపోతే ఇంటి దగ్గర చచ్చిపోతా అని చెప్పి వదిలేసి వచ్చేసాను నేను. అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ నాతో మాట్లాడి మొత్తం క్లోజ్ చేస్తాను సంపూర్ణంగా. ఆమేన్. చప్పట్లు కొట్టండి మరోసారి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మీరు ఈరోజు ఎంతో మంది జీవితాల్లో దేవుడు నా ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఆయన నామానికి మహిమ కలుగక. చప్పట్లు కొడతాం గట్టిగా. ఫ్యామిలీ మొత్తం దగ్గరగా ఉండండి, దగ్గర హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఒకరినొకరు పట్టుకోండి. హల్లెలూయా. గట్టిగా పట్టుకోండి, గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. జర్త ఖబరద ఫీల్. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. జాగ్రత్త. అటు వెళ్ళండి. ఆమేన్. బ్రదర్ లేపండి. అయ్యో హల్లెలూయా. అటురండి. ఆమేన్. అక్కడ ఉండండి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 చూడు బాబు, చూడు అయ్యా, మీ అమ్మగారు తర్వాత పట్టుకో. చూడు అట్లా సగంలో పాడొద్దని చెప్పి ఆ పాడితే పూర్తిగా పాడండి. మధ్యలో రా దగ్గర పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. పట్టుకోండి, గట్టి పట్టుకో. ఆమేన్. జాగ్రత్త. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. రావాలి. థ్యాంక్ యూ జీసస్. రావయ్యా. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆటిలో పడిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. థ్యాంక్ యూ. పడుకో. ఈ మనుషులు ఏమైపోయారా? హల్లెలూయా. బాబు రా. పడుకో. సబ్బులు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ జీసస్. క్రమశిక్షణ లేదు అక్కడ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. పడుకో. జాగ్రత్త. ఆమేన్. రా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తండ్రికి రండి బ్రదర్, రండి. ఆమేన్. మానసికంగా, శారీరకంగా యేసు నామములో బిడ్డలు విడుదల పొందు. జాగ్రత్త. ఫైల్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సమాధానం, శాంతి, నెమ్మది. పడుకో. ఫైల్. ఆమేన్. బాబు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పట్టుకో. జాగ్రత్తగా నాండి. హల్లెలూయా. కాలిపోవాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అందరూ. ఎవరి బిడ్డలో ఉన్న దురాత్మ, ఓ రీ బాబారా, చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టి స్తుతించండి. యవనస్తులను దురాత్మ యేసు నామములో ఈ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపో. థ్యాంక్ యూ జీసస్. పట్టుకోండి. ఫిల్. ఆమేన్. లేవాలి. ఇట్లా కళ్ళు తెరు. చూడు నన్ను చూడు. ఆమేన్. ఇక్కడ నీళ్ళు కొట్టుకో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పట్టుకో. ఆమేన్. హల్లెలూయా. పట్టుకో. పడుకో. ఆమేన్. బ్యాక్ తిరుగు. బ్యాక్. ఆమేన్. తప్పులు కొట్టండి ఒకసారి. ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా. మైకులు ఇవ్వండి ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ అండి. బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను. బీటెక్ కంప్లీట్ అయిందా? లాస్ట్ టైంలో గుర్రం కూడా వచ్చారు మీరు. అవునండి. ఏం పేరు మీ పేరు? ధీరజ్ అండి. దినేష్. ఎట్లా ఉన్నారమ్మా ఇప్పుడు మీ బాబు ఇంట్లో? ఆమె
గుర్రం గూడకు వచ్చి ప్రార్థించుకున్నప్పుడు ఇప్పుడు చాలా స్వస్థత జరిగింది. అంటే అంతకుముందు ఎట్లా ఉండేవారు ఏంటి అసలు? అంతకుముందు చాలా డల్గా పడుకున్నప్పుడు భయపడేది, నిద్రలో చాలా నీరసంగా ఉండేది. ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు. ఏ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు మీరు గుర్రం కూడా? ఏ స్టేజ్లో ఉన్నది? మాకు ఇట్లా ఏం చేద్దాం కర్మ. అతను నిద్రలో భయపడము, చేతబడి క్రియ చేత బాధపడడం జరిగింది. నేను ఇక్కడ పట్టుకోమని ఇస్తున్నా, మీరు మీరు ఇక్కడ పట్టుకోండి. ఇచ్చే తీసేయండి. ఇంట్లోనే ఉండేవాళ్ళు బయటకు, అది మీరన్నా చెప్పండి. అప్పుడు ఎందుకు ఏం చెప్తున్నారు? తను నలుగురిలో తిరిగేవాడు కాదు, సాన్నిహిత్యంగా ఉండేవాడు. ఎప్పుడు ఒంటరిగా కోరుకొని ఇంట్లోనే ఒక గిరి తీసుకొని దాంట్లోనే ఉండేటువంటి, ఇంట్లోనే. ఎంత బీటెక్ చదివిన అబ్బాయి, అదే నేను చెప్పేది. అది మీరు చెప్తారేమో, మెయిన్ అదే కదా ప్రాబ్లం. మౌనంగా ఉండటం, మాట్లాడకపోవటం, నలుగురిలో కలవకపోవడం, ఈ లోపల ఇంట్లోనే ఉండటం. మరి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఏంటి మార్పు? అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు బయట ధైర్యంగా మాట్లాడడం. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం సార్. ఇప్పుడు మాకున్నటువంటి షాప్లో కూడా రావడము, వచ్చినటువంటి కస్టమర్లతో చాలా పొలైట్గా మాట్లాడడం, ఒక మార్పు అనేటువంటిది మేము చూస్తున్నాము. ఇది ఇక్కడ గుర్రం కూడా వచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన కార్యం. ఇంకా ఎట్లా ఉందమ్మా పరిస్థితి? బాబు పరిస్థితి ఎట్లా ఉంది? జాబ్ ఏదో అంటున్నారు, ఏదో నాకు ఒక మైకు ఇచ్చింది మీకు, మైకులో మాట్లాడటానికి. మైకులో మాట్లాడండి. జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇప్పటివరకు అయితే జాబ్ దొరకలేదు ఇంకా. ఇంట్లో మీ ఏంటిది, మీకు ఏం షాప్లో పనిచేస్తున్నారు ఇప్పుడు? ఈయన మాది ఆన్లైన్ టైప్ ఇన్స్టిట్యూట్, దాంట్లో వర్క్ చేస్తున్నారా? ఓకే, చప్పట్లు కొడదామా గట్టిగా? ఆమె ఇంట్లో ఉండి మూల మీదే ఉంటూ ఏదో మనస్సులో బాధపడుకుంటూ ఏదో ఆలోచన చేస్తూ ఏదో డిప్రెషన్లో ఉండి నా దగ్గర తీసుకొచ్చారు. నేను అనుకొండలో ప్రార్థన చేసినప్పుడు తీసుకొచ్చారు మీరు. అప్పటికి ఇప్పటికి ముఖంలో కొంచెం చాలా మార్పు కలిగింది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు షాపులో కూడా పని చేసుకోగలుగుతున్నాడా? ఓకే, దేవుని స్తోత్రం. సరే వెళ్ళండి అమ్మా. సరే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఎటు ఒకటి వెళ్ళని అమ్మా, ఎందుకు